నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో మూడవ రోజు. సో ఈరోజు నిన్నటి కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. రెండవ రోజు కూడా దేశీయ సూచీల లాభాల ర్యాలీ కొనసాగింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో మెటల్ అలాగే వాహన షేర్లు రాణించడం మార్కెట్కు కలిసి వచ్చింది. సెన్సెక్స్ 76,000 పాయింట్ల ఎగువన ముగిస్తే నిఫ్టీ 23,600 పాయింట్లకు చేరువైంది. మరి నిన్న సెన్సెక్స్ నిఫ్టీ ఎలా ఉన్నాయో చూద్దాం. సెన్సెక్స్ నిన్న 568 పాయింట్స్ ప్లస్లో ఉంటే నిఫ్టీ 172 పాయింట్స్ ప్లస్లో ఉంది. మరి ఈరోజు ఎలా ఉండబోతోంది? మరి ఆ ర్యాలీ కొనసాగుతుందా లేదంటే దానికి బ్రేక్ పడుతుందా? అసలు ఏం జరగబోతోంది? సో మనం ఈ నేపథ్యంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి మార్కెట్లో అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి అయితే అంతకుముందు మీకు తెలుసు కదా, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో చూసి మీరు మాకు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ప్రైమ్ లైన్ ఇది మీకు కల్పిస్తున్న ఎక్స్క్లూజివ్ సదుపాయం. అయితే మరొక సూచన, తప్పనిసరిగా మీరు టీవీని మ్యూట్ చేసి అలాగే బ్లూటూత్లో మాట్లాడకుండా ఓన్లీ మొబైల్లోనే మాట్లాడడం వల్ల మీరు చక్కటి సలహా సూచన మీరు రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు టీవీని మ్యూట్ చేయడం వల్ల బ్లూటూత్లో మాట్లాడకుండా డైరెక్ట్గా మొబైల్లోనే మాట్లాడితే మాకు తప్పనిసరిగా ఇక్కడ మీరు ఏ స్టాక్ కోసం కావాలనుకుంటున్నారో ఏంటో మాకు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఆ రకంగా మీరు మాకు సహకరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో మనం ముందుకు వెళ్దాం. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. సార్ ఏంటి సార్ లాభాలు? నిన్న కూడా రెండో రోజు. మరి ఈవేళ పొజిషన్ ఏంటి, ఎట్లా ఉండబోతోంది? ఒక 30 సెకండ్స్ బ్రీఫ్ ఇవ్వండి సార్. దాని ప్రకారం తర్వాత మనం ముందుకు వెళ్దాం కాలర్స్ తోటి. స్లైట్ గ్యాప్ అప్ ఉంది. ఎస్ సార్. గిఫ్ట్ నిఫ్టీ అది కూడా కొంచెం గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్లే ఉన్నాయి. ఏదేమైనా థర్డ్ డే అనుకోవచ్చు. 3 రోజులు పడింది, 2 రోజులు పెరిగింది. ఇవాళ ఇంపార్టెంట్. ఓకే సార్. ప్లస్ ఇవాళ నైట్ యుఎస్ మార్కెట్ ఫెడ్ మీటింగ్ ఉంది మన టైంలో 11:30 PM. సో 11:30 PM నైట్. అది వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ దట్ విల్ డిసైడ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మార్కెట్ అక్కడ యుఎస్ మార్కెట్స్ కి. దాని ఎఫెక్ట్ మన మీద కొంచెం పడుతుంది కాబట్టి అది కూడా కొంచెం క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి. ప్లస్ ఫ్రైడే వాళ్ళకి ఏంటంటే మన మార్కెట్ అయిపోయినాక వాళ్ళ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు క్వార్టర్ఫుల్ విచ్చింగ్ డే. అంటే స్టాక్ ఆప్షన్స్, స్టాక్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఒకే రోజు ఎండ్ అవుతాయి. ఓకే. సో ఫ్రైడే వోలటాలిటీ యుఎస్ మార్కెట్స్ లో వోలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. దాని ఎఫెక్ట్ మన మీద కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనం అబ్జర్వ్ చేయాలి. ఈ 2 ఇంపార్టెంట్ అక్కడ, ఇంట్రెస్ట్ రేట్లు, ఇది క్వార్టర్బుల్ ఇచ్చింది. సో మెయిన్ అది మన మార్కెట్ అంటే 17th డే వార్ నడుస్తుంది. వారేం ఆగిపోలేదు. ఇండియాకి కొంచెం షిప్స్ వదిలేరు, కొంచెం ఈజీ అయిపోయింది, అంత టెన్షన్ లేదు. బట్ ఎల్పిజి మటుకు కొన్ని ఊళ్ళల్లో మటుకు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మరి అక్కడేమో షిప్స్ వచ్చినాయి అంటారు, మరి ఇక్కడేదో గ్యాస్ ఎందుకు రావట్లేదు? అవును, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. మరి సిటీస్ లో ప్రాబ్లం లేదు, కానీ ఊళ్ళల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సిలిండర్స్ దొరకట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్స్ కింద దాదాపుగా ఎక్కువ మంది తీసుకున్నారు. విలేజెస్ లో కూడా గవర్నమెంట్ ప్రమోట్ చేసినప్పుడు అది సిలిండర్స్ కనెక్షన్ తీసుకున్నారు. మరి వాళ్ళకి ఇబ్బందే కదా. అది కొంచెం ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ అవ్వాలి. మరి వచ్చింది అంటారు, మరి ఏమో ఇక్కడేమో దొరకట్లేదు. అది ఎంతవరకు కరెక్ట్? సో మెయిన్ ఎందుకంటే ఆ క్రూడ్ ఆయిల్ కూడా వస్తుందన్నారు, ఇంకా మరి పాస్ ఆన్ అయినట్లేదు. ఆ క్రూడ్ కూడా పాస్ అయితే ఇంకొక టెన్షన్ ఉండదు మనకి. సో 80% ఇవి మెయిన్. అందుకంటే ఏం లేదు, 3 రోజులు తగ్గింది, 3 రోజులు ఇవాళ కూడా మేబీ పాజిటివ్ క్లోజ్ అవ్వచ్చు. రైట్ సార్. సార్ ఈ పాయింట్ దగ్గర ఒకసారి మనం మాట్లాడదామా? ఒకసారి కాలర్ని తీసుకుని ప్రభు గారు. ఓకే, వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. సార్ శ్రీనివాస్ గారు హైదరాబాద్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. బాగున్నారు సార్? బాగున్నానండి శ్రీనివాస్ గారు. చెప్పండి శ్రీనివాస్ గారు, ప్రభు గారితో మాట్లాడండి. స్టాక్ గురించి అడిగామని తెలుసుకున్నాను సార్. యావరేజ్ చేసుకోవచ్చా లేకపోతే ఏంటి అని చెప్పేసి 290 తీసుకున్నానండి యావరేజ్ ప్రైస్, 1500 క్వాంటిటీ. ఓకే. జియో ఫైనాన్స్ 290లో తీసుకున్నారు సార్. యావరేజ్ ఏంటి పొజిషన్ అని అడుగుతున్నారు సార్. జియో ఫైనాన్స్ 290, 238. ఇది ఆర్పు ఎక్కువ ఉంది జియో ఫైనాన్స్ కి. సో డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో మంచి లాంగ్ పెట్టుకుంటే మీకు 1000 పైనే వస్తుంది. అంత టార్గెట్ ఉంది. అందరు కూడా ఇది టార్గెట్స్ మంచిగానే ఇచ్చారు. 238 ఉంది ప్రెసెంట్. అయితే కొంచెం డౌన్ లో ఉంది. 242, 245 కనుక క్రాస్ అయితే కొంచెం పెరగచ్చు. రీసెంట్ ఈ ఇష్యూస్ వల్ల కొంచెం తగ్గింది. జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల అన్న కానండి, ఏదైనా కానీ ముందు కొనుక్కున్న వాళ్ళు, ప్రాఫిట్ లో ఉన్న వాళ్ళు కొంచెం అమ్ముకుంటారు కదా, ఆ లెక్కన తగ్గుతోంది.
సో ఆర్క్యూ వీళ్ళకి ఎక్కువ ఉంది. మన తర్వాత ఎయిర్టెల్ ఉంది. ఇంటర్నేషనల్ చూసినా జియో కొన్ని కంట్రీస్ లో ఉంది. కాబట్టి సెప్టెంబర్ క్వార్టర్ మీద డిసెంబర్ క్వార్టర్ కొంచెం 981 crores సెప్టెంబర్ అయితే, డిసెంబర్ 901 అది తగ్గింది అక్కడ. అది కొంచెం చూడాలి. నెక్స్ట్ క్వార్టర్ చూస్తే మనకి డైరెక్షన్ తెలుస్తుంది. సేల్స్ పెరిగింది కానీ ఆపరేటింగ్ మార్జిన్స్ కొంచెం ఇదైనాయి. ఎస్ సార్. సో ఎక్స్పెన్సెస్ బాగా పెరిగినాయి. 500 crores అయితే 950 crores చూపించారు. అంటే ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నప్పుడు ఏదో ఒక క్వార్టర్ లో అడ్జస్ట్ చేస్తారు కాబట్టి ఆ క్వార్టర్ లో అడ్జస్ట్ చేశారు అనుకోవచ్చు. నెక్స్ట్ క్వార్టర్ వచ్చేదానికి కొంచెం చేంజెస్ రావచ్చు. సో డెఫినెట్ గా హోల్డ్ చేసుకోండి. ఆ లెవెల్ దాటినప్పుడు పెరిగే ఛాన్స్లే ఉంటాయి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, జీవి రావు గారు శ్రీకాకుళం. సార్ రావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, బోత్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ నారాయణ హృదయాలయ, కార్పొరేట్ టెక్నాలజీ, భారతి ఎక్సకామ్ ఈ మూడింటి యొక్క ఫండమెంటల్స్ ఏ స్టేజ్ లో ఎంత అవ్వాలి? బయింగ్ ప్రైస్, సపోర్ట్ లెవెల్. నారాయణ ఒక చెప్పండి. నారాయణ హౌస్ ఓకే. నెక్స్ట్ సెకండ్ ఏంటి సార్? కార్పొరేట్ టెక్నాలజీ. కార్ట్రేడ్ ఓకే. కార్ట్రేడ్ టెక్నాలజీ. ఇంకోటి మూడో సార్? భారతి ఎక్సకామ్. భారతీయ ఎక్సా. భారతి ఒక్క నిమిషం. భారతి ఎక్సా సెకండ్. నారాయణ హృదయాలు వచ్చేసి 3 ఫ్రెష్ ఎంట్రీ అంటున్నారు. 1% ప్లస్ లో ఉంది. నిన్న 1.03. నారాయణ హృదయం మంచి కంపెనీ సార్. ఇది కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. రీసెంట్ గా 1700 క్రాస్ అయినప్పుడు కొనండి. ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు కొంచెం మీకు బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంది. మీకు 1850 దాకా ఉంది. 1850 క్రాస్ అయితే హై, అంతకు ముందు హై ఎంత అండి? 2043 21 నవంబర్ అక్కడ దాకా వెళ్ళొచ్చు. లాంగ్ మంచి కంపెనీ, లాంగ్ పెట్టుకుంటే పర్వాలేదు. తర్వాత కార్పొరేట్ టెక్నాలజీ అన్నారు 1725 4% పెరిగింది నిన్న. మీకు ఇది డౌన్ సైడ్ నుంచి కొంచెం పెరుగుతుంది. అప్పుడే కొంచెం దాన్ని బులిష్ లోకి చూసుకోలేము. మీకు ఏదైనా ఈ రేంజ్ నుంచి కొంచెం 1725 ఉంది. 1810 1825 కనుక క్రాస్ అయితే అక్కడ కొనండి. అప్పుడు కొంచెం బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లోవర్ లెవెల్స్ లో కొన్నప్పుడు కొంచెం మనకి ఎక్కువ ఇది వచ్చే ఛాన్స్లు ఉంటాయి. సో బ్రేక్అవుట్ అయినాక ఒక రేంజ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్ పెట్టుకున్నా పర్వాలేదు, బట్ బ్రేక్అవుట్ అయినప్పుడు మనకి భరోసాగా ఉంటుంది. ఆ బ్రేక్అవుట్ అయినప్పుడు ఆ లెవెల్స్ దాటినప్పుడు కొనుక్కోండి సార్, అది బెస్ట్ సార్. అదండి రావు గారు సూచన. సో ప్రభు గారు, మనం అదే అంటున్నాం, 2 రోజుల లాభాల్లో ఉంది, 3వ రోజు కూడా లాభాల్లో ఉండొచ్చు అనే దాని మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాం సార్. దాని మీద మీ విశ్లేషణ. అవునండి. పాయింట్స్ చూస్తే విక్స్ డౌన్ అవుతుంది అంటే వాలటాలిటీ ఇండెక్స్ డౌన్ అవుతుందంటే మార్కెట్ లో అన్సర్టనిటీ కొంచెం క్లారిటీ వస్తుంది. లేకపోతే పాజ్ ఆన్ అయింది, వార్ ఏమన్నా కొంచెం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఎక్కడో చాట్ సెటిల్ అవ్వాలి కదా, ఎండ్ పాయింట్ తొందరలోనే పడచ్చు. ఎక్కడ పడుతుందనే ఇంపార్టెంట్. అదిగాక ఇప్పుడు అందరి చూపు కూడా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి మీద ఉంది. ఏ స్టెప్ తీసుకుంటారు? ఓన్లీ ద పర్సన్ టు స్టాప్ ద వార్ అన్నట్టు. ఎందుకంటే ఇరాన్ తో డీలింగ్స్ మంచుకున్నాయి, యుఎస్ కి డీలింగ్స్ లేదు. ఇజ్రాయెల్ కి వాళ్ళకి యుద్ధం జరుగుతుంది కాబట్టి జీసీసీ వాళ్ళతో కూడా లేదు. అంటే ఓన్లీ ద పర్సన్ విల్ స్టాప్ ద వార్ అంటే మన ప్రైమ్ మినిస్టర్ అన్న. నిజంగా హ్యాట్స్ ఆఫ్ కదా మనకి. సో ఎక్కడ చూసినా యుద్ధాలు వద్దు అని పదే చెప్తాడు ఆయన. సో అది మెయిన్. మనకి ఒక రకంగా చూస్తే గ్లోబల్ గా పాజిటివ్నెస్ ఉంది. అందుకనే ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇండియాలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ సెటిల్ అయితే థర్డ్ డే స్లిప్ ఇవాళ గ్యాప్ అప్. థర్డ్ డే గ్యాప్ అప్, ఇవాళ స్లైట్ గ్యాప్ అప్. 2 ట్రేడింగ్ సెషన్స్ సిగ్నిఫికెంట్ ర్యాలీ అయింది. సో ఈ గ్యాప్ అప్ కూడా ఇవాళ సస్టైన్ అవుతుందా లేదా అని ఇంపార్టెంట్. సో ఇవాల్టి హై ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవాల్టి హై గనక రేపు క్రాస్ అయితే మనం బూలిష్ జోన్ లోకి వచ్చినట్టు, ఒక రకంగా ట్రెండింగ్ లో ఉన్నట్టే లెక్క. సో ఇవాళ హై చూసుకోవాలి. రేపు మనం చెక్ చేసుకుంటే ఇవాళ హై క్రాస్ అయిందంటే ఇట్స్ ఫైన్. సో మనకు కొంచెం అంటే 22,955 అనేది 50% ఆ లెవెల్ కి రాదు అనేది కన్ఫర్మ్. రేపు కనుక ఇవాళ హై క్రాస్ అయితే అది మనం గుర్తుపెట్టుకోవాలి. సార్ రేపటి హై కోసం మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. పాంజరా మాట్లాడదాం, కాలం తీసుకుందాం సార్. రావు గారు గుంటూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్ రావు గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ నోవా అగ్రి షేర్ గురించి ఒకసారి చెప్తారు సార్. అది దాదాపు 30% లాస్ లో ఉన్నాను. అట్ ద సేమ్ టైం నోవా అగ్రిటెక్. నోవా అగ్రిటెక్ కదండి? నోవా అగ్రి సార్. నోవా అగ్రిటెక్ 2670 ఉంది, మైనస్ లో ఉందన్నారు. హెల్త్ మేనేజ్మెంట్, క్రాప్ న్యూట్రిషన్. సార్ ఇది కన్సిస్టెంట్ గా డౌన్ సైడ్ ఉంది సార్, ఇంకా వీకే ఉంది.
ఇంకా డౌన్ సైడే ఉంది. అందుకే అదే కొనేటప్పుడు మనం చూస్తే 50 days డిఎంఏ కిందకే ఉంది. ఆ డౌన్ సైడ్ కన్సిడరేషన్ హై ఎంత అండి, దాదాపుగా మీకు ఎప్పుడు 6170 22 జూలై అప్పటి నుంచి పడుతూనే ఉంది, మీకు కన్సిస్టెంట్ గా డౌన్ అవుతూనే ఉంది. మీకు 47 ప్రాఫిట్ చూస్తే సిఏజిఆర్ లాస్ట్ 5 years లో 48% ఉంది. సో పర్వాలేదు, కానీ కన్సిస్టెంట్ గా డౌన్ సైడ్ ఉంది. మీకు రిజల్ట్స్ చూసినా జూన్ క్వార్టర్ మీద డిసెంబర్ క్వార్టర్ కొంచెం ఆ లెవెల్లోనే ఉంది. అంటే సెప్టెంబర్ క్వార్టర్ 92 crores అయితే ఇది 66 crores, కొంచెం తగ్గింది. జూన్ క్వార్టర్ మీద కొంచెం పర్వాలేదు. సో అంతకుముందు అంతా 80, 88 ఆ రేంజ్ లో ఉంది. సో ఒక్కసారి డిసెంబర్ క్వార్టర్ తగ్గింది సార్ అది. సో అంటే అడ్జస్ట్మెంట్స్ అందరూ జనరల్ ఏంటంటే ఇయర్ ఎండ్ వచ్చేదానికి ప్రొవిజన్స్ అవన్నీ అడ్జస్ట్మెంట్ చేస్తారు కాబట్టి ఆ ప్రాఫిట్స్ కానీ అది కానీ కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటాయి. సో అందుకని కొంచెం అడ్జస్ట్ ఉంటాయి. నెక్స్ట్ 2 quarters చూస్తే Q4 చూసినా మనకి డైరెక్షన్ తెలుస్తుంది. సేల్స్ కూడా బాగానే ఉంది, సేల్స్ ఏం పెద్ద తగ్గలేదు. ఎక్స్పెన్సెస్ కూడా నార్మల్ గానే ఉన్నాయి, ఇది అంత ముందు ఉన్న వాటికంటే నార్మల్ గానే ఉన్నాయి. సో ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా కొంచెం తగ్గింది, అన్ని అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి. సో డెఫినెట్ గా హోల్డ్ చేసుకోండి లాంగ్ టర్మ్. ప్రస్తుతానికైతే డౌన్ ట్రెండే ఉంది. రావు గారు అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, వినోద్ కుమార్ గారు. సార్ గుడ్ మార్నింగ్. సార్ వినోద్ గారు గుడ్ మార్నింగ్. సార్ ప్రభు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. తిరుపతి నుండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ మా దగ్గర ఆర్బిఎల్ బ్యాంకు 333 దగ్గర కొన్నాం సార్. రియల్ బ్యాంక్ సార్ అది ఇప్పుడు 294 వచ్చేసింది, ఎట్లా ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా సార్ సలహా సార్? ఓకే, ఆర్బిఎల్ బ్యాంక్ బాగానే ఉందండి. వాళ్ళ డివిజన్ క్రెడిట్ కార్డ్ డివిజన్ కానీ ఆర్బిఎల్ కొంచెం బాగానే ఉంది. మీకు బ్యాంక్స్ కొంచెం బాగానే ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంకులు బాగానే ఉన్నాయి, గవర్నమెంట్ బ్యాంకులు ఇది ఉన్నాయి. హెచ్డిఎఫ్సి వాటి రీజిక్ అవుతున్నాయి కాబట్టి ప్రైవేట్ బ్యాంకులు కొంచెం ఇది అవుతున్నాయి. గవర్నమెంట్ బ్యాంక్స్ మొన్నటిదాకా పెరిగి ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాయి. మళ్ళీ మీకు ఎక్కడండి 61,500కి వెళ్ళి బ్యాంక్ నిఫ్టీ 53,000కి వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకుంటుంది. మళ్ళీ అగైన్ మీకు 56,500 కనుక క్రాస్ అయితే ఆల్ టైమ్ హై 61,500 మళ్ళీ క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ పెట్టుకోండి. నేను అంతకు ముందు కూడా చెప్పాను 63,000 దాకా బ్యాంక్ నిఫ్టీ అన్ని సపోర్ట్ చేసినప్పుడు, ఈ వార్ సైన్స్ అయినప్పుడు, అన్సర్టనిటీ క్లారిటీ వచ్చినప్పుడు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయింది అనుకోండి, మిగతాది ఇంకా కొత్త ఇష్యూ రానంత వరకు మార్కెట్ జూమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంది. బట్ ఎప్పటికైనా మీకు లాంగ్ టర్మ్ ఈ సంవత్సరానికి 63,000 80% క్రాస్ అవ్వాలి నా ఉద్దేశం. సో హోల్డ్ చేసుకోండి, ఏం పర్లేదు. రైట్ సార్. సార్ అదండి సూచన, ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి సార్. సో సార్ మరో కాల్ అండి, కృష్ణ గారు నిజామాబాద్ నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ నేను 3 shares గురించి తెలుసుకున్నాను. చెప్పండి సార్. ఏంటి సార్? పీటీసీ ఇండియా, పిటిసి పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్, పిటిసి ఇండియా. ఎట్లా సార్ మీ వాయిస్ కట్ అవుతుంది. పీటీసీ ఇండియా, Okay. ఐడిబిఐ బ్యాంక్, అపోలో మైక్రో సిస్టమ్. ఓకే సార్, అన్ని ఫ్రెషా లేదంటే మీరు హోల్డ్ చేస్తున్నారా? అంటే ఎస్టర్డే తీసుకున్నాం సార్, అది 2. అపోలో మైక్రో సిస్టమ్ 1 month అయింది. ఎంత తీసుకున్నారు, ఏ రేట్లో తీసుకున్నారు సార్? అపోలో మైక్రో సిస్టమ్ 234, ఓకే. ఐడిబిఐ 76, 76, పీటీసీ 163. ఓకే. ప్రభు గారు చెప్తారు, Okay. వినండి. పిటిసి 159 ఉందండి. నిన్న కూడా 1% పెరిగింది. పర్వాలేదు, ఇది కొంచెం బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. మీరు 162 కనుక క్రాస్ అయితే దాదాపు 190 నుంచి పడింది, మీకు 175 దాకా రావచ్చు. అది క్రాస్ అయితే ఆ హైకి అంతకుముందు హైకి వెళ్ళచ్చు. హోల్డ్ చేసుకోండి, పర్వాలేదు. నెక్స్ట్ ఐడిబిఐ 74 ఉంది, మీరు కొన్నది 76, 74 అంటే ₹2 లో ఉంది. ఇది ఐడిబిఐలో రీసెంట్ న్యూస్ ఉందండి, కొంచెం నెగిటివ్ న్యూస్ వచ్చింది, దానివల్ల కొంచెం పడింది. మళ్ళీ బ్యాంక్ కూడా క్లారిఫై చేసింది అది పెద్ద ఇది కాదు అంత, అంటే లాస్ అనేది అంత ఉంటుందని. సో డెఫినెట్ గా మళ్ళీ కొంచెం టర్న్ తీసుకోలేదు. ట్రెండ్ అయితే ఇంకొంచెం డౌనే ఉంది. ఇవాళ కూడా కొంచెం డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడన్నా ఈ న్యూస్ ఉన్నప్పుడు ఆ న్యూస్ ఇదిని బట్టి కొంచెం డౌన్ అవుతున్నప్పుడు పడనివ్వాలి. పడనిచ్చి అది తిరిగింది, అక్కడి నుంచి యూటర్న్ తీసుకుంది అన్నప్పుడు కొనాలి సార్. కానీ మీరు కొన్నారు కదా, కొంచెం ఇవాళ చెక్ చేయండి, అప్పుడు దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుందాం. తర్వాత అపోలో మైక్రో సిస్టమ్ 202 అన్నారు, 230 అన్నట్టున్నారు, 234 అన్నారండి. 234 మంచిదేనండి. ఇది కూడా అంత పెద్ద ఏం పడలేదు, జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. మీకు ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే 250 మంచిగా వస్తే Q4 బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. Q3 ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో రాలేదు కానీ బాగానే ఉన్నాయి. సో Q4 బాగుండొచ్చు. నెక్స్ట్ ఈ క్వార్టర్ చూస్తే రిజల్ట్స్ చూస్తే పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. హోల్డ్ చేసుకోండి. రైట్ సార్. సార్ మరో కాల్ రండి, ప్రసాద్ గారు బెంగళూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్.
సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ నా దగ్గర నెట్వర్క్ 18 ఉందండి. అది నేను అంటే టీవీ 18 నుంచి కన్వర్ట్ అయింది కదా, అప్పటి నుంచి నేను దాన్ని నమ్మలేదు. అది యావరేజ్ అది 66 ఉంది, ఇప్పుడు 30లో ఉన్నది. ఏం చేయాలో తెలియట్లేదు. మీరు ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? ఏం సార్? మీరు ఎంత ఏ రేట్లో హోల్డ్ చేస్తున్నారు మీరు? 66 అండి ఇప్పుడు నేను ఉన్నది. అది మోర్ దెన్ 50% లాస్ లో ఉంది ఆల్రెడీ. అవునండి, కన్సిస్టెంట్ గా డౌన్ సైడ్ ఉంది సార్. కన్సిస్టెంట్ గా డౌన్ సైడ్ ఉంది. నెట్వర్క్ 18 రిలయన్స్ వాళ్ళు తీసుకున్నారు, కానీ తర్వాత నుంచి కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంది. సో కొంచెం డౌనే ఉంది సార్. అంటే వీక్ గానే ఉంది, కన్సిస్టెంట్ గా డౌన్ సైడే ఉంది. మీకు రిజల్ట్స్ చూస్తే బాగానే ఉన్నాయి, క్వార్టర్ రిజల్ట్స్ కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. పెద్ద ఏం తేడా ఏం లేదు. ప్రాఫిట్ మార్జిన్స్ లో సేల్స్ బాగా ఇదైంది. 6,800 crores మార్చ్ లో అయితే 2,000 crores అన్నట్టుంది. మరి ఎందుకు అంత తగ్గింది అనేది డీప్ డైవ్ చేయాలి. సో ఎందుకంటే ఇన్స్టెంట్ గా చెప్పేది కాదు, ఒకసారి మామూలు మిగతాది పారామీటర్స్ చూస్తే బాగానే ఉంది. 60 days డేటార్ కూడా 35 days కి మారింది. సో కవరేజ్ కూడా రేషియో కూడా పర్వాలేదు, బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. సో డీప్ డైవ్ చేయాలి సార్. మీరు ఒకసారి నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. ప్రజెంట్ అయితే కొంచెం వీకే ఉంది సార్. ఎస్ సార్, ఎస్ సార్. సో సార్ మరో కాల్ అండి, రేవతి గారు అమలాపురం నుండి. రేవతి గారు నమస్కారం అండి. చెప్పండి అమ్మా చెప్పండి. గోల్డ్ ఏమన్నా పెరిగే అవకాశం ఉందంటారండి? గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసామండి కొంచెం. మేడం మీరు ఒకసారి టీవీ మ్యూట్ చేయండి, తప్పనిసరిగా మీ క్వశ్చన్ వినపడింది మాకు, చెప్తాము. మీరు టీవీ మ్యూట్ చేయండి మేడం. గోల్డ్ అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో వద్దని చెప్తున్నాను. అవసరార్థం ఎంత కావాలో అంతవరకే నేను పదే చెప్తున్నా ఎక్కువ. ఎందుకంటే ఏదైనా జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ ఎకనామిక్ కన్సర్న్స్ కానీ నెగిటివ్ ఏదైనా ఉన్నప్పుడు అది అసెట్స్ మీద పడుతుంది. కానీ ఇప్పుడు చూడండి, వార్ వస్తుంది, క్రూడ్ పెరుగుతోంది, 100 above ఉంది. బట్ మార్కెట్ పడినప్పుడు గోల్డ్ పడుతుంది, మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ పెరుగుతుంది. సో ఎంటైర్లీ ఇట్స్ సర్ప్రైజింగ్ థింగ్. సో మెయిన్ అది ఎందుకంటే క్రూడ్ తగ్గిన తర్వాత అప్పుడు ఎస్ఆర్ క్లాస్ లో మార్కెట్ పడినప్పుడు దానికి పెరిగే ఛాన్స్ ఉంటాయి ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు. సో ప్రెసెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూడొద్దు. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూడాలంటే మీరు కాపర్ అండ్ సిల్వర్ చూడండి, బెస్ట్. అవి లాంగ్ టర్మ్ పెట్టుకోండి. గోల్డ్ ఏంటంటే ఏదన్నా మెటల్స్ పెరుగుతున్నాయంటే ఎకానమీ ఇబ్బంది పడుతున్నట్టు లెక్క. ఒక రకంగా విపరీతంగా పెరగాలంటే ఎకానమీ ఇబ్బంది పడ్డప్పుడే ఎస్ఆర్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బందులు కూడా గోల్డ్ పెరుగుతుంది. ఆ లెక్కలో చూడండి, ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూడొద్దు. అవసరార్థం ఎంతో అంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేసి కూర్చోండి. ఎందుకంటే వాడుకలో ఉంటుంది కాబట్టి మనకేం పెద్ద ఫరక్ పడదు. అదే బీరోలో పెట్టుకొని లాకర్ లో పెట్టుకుంటే అప్పుడు ఇబ్బంది తగ్గింది. సార్ మ్యామ్ అదండి సూచన. సో సార్ అవినాష్ గారు వరంగల్ నుండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఇది ఎన్ఎస్డిఎల్ స్టాక్ అండి. ఇప్పుడు ప్రజెంట్ 858 లో నడుస్తుంది కదా. యాక్చువల్ గా మాకు ఐపీఓ ఇది వచ్చింది. ఇది ఐపీఓ వచ్చినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ 1300 దాకా ఉండే, మళ్ళీ ఇప్పుడు 858 పడిపోయింది. ఇప్పుడు అమ్మమంటారా సార్, లేకపోతే మళ్ళీ పెరిగే ఛాన్స్? ఉంచుకోండి, లాంగ్ టర్మ్ ఉంచుకోండి. ఏ షేర్ అయినప్పుడు అన్ని ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇది అవుతున్నాయి. మార్కెట్ నెగిటివ్ ఉంది, జియో పొలిటికల్ టెన్షన్స్, మన పారామీటర్స్ అన్ని పాజిటివ్ గా ఉన్నాయి. ఇప్పుడు డిమాట్ అకౌంట్లు కూడా ఇదివరకు మీరు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో ఎక్కువ పెరిగినాయి, డిమాట్ అకౌంట్స్ కూడా పెరిగినాయి కదా. సో అన్ని మిగతా గ్లోబల్ గా చూసినా గ్లోబల్ మార్కెట్స్ ప్రకారం జియో పొలిటికల్ టెన్షన్ దాని వల్ల కొంచెం ఇది అవ్వచ్చు, వార్ వల్ల కావచ్చు, క్రూడ్ వల్ల. మన అంటే ఇరాన్ వారు మీద మనకి అంత ఎఫెక్ట్ లేదు, కానీ క్రూడ్ ఎఫెక్ట్ ఉంటుంది మనకి. సో ఇరాన్ వారి వల్ల క్రూడ్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దాని రిపర్కేషన్స్ మన మీద పడుతున్నాయి. సో క్రూడ్ సెట్ అయితే మనకి ఇబ్బంది లేదు, ఆ ఇరాన్ వారి మీద మనకేం పెద్ద లింక్ ఉండదు. సో ఎనీహో ఈ క్రూడ్ తగ్గాలి అనుకోవాలి మనం. వార్ ఎంత త్వరగా సెటిల్ అయితే అంత బెస్ట్. జనరల్ గా మన పారామీటర్స్ అన్ని బాగున్నాయి. ఇవన్నీ సెటిల్ అయినప్పుడు కొత్త ఇష్యూస్ రాకున్నప్పుడు మార్కెట్ కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి. సో డిసెంబర్ లో 30,000 ప్లస్ అని మోతిలాల్ ఫస్ట్ ఇచ్చింది. తర్వాత కానీ కొంచెం మనకి భయం వేస్తోంది, మళ్ళీ కొత్త ఇష్యూలు ఏమైనా తెస్తాడా, కొత్త డాన్స్లు ఏమైనా తీసుకొస్తాడా, మళ్ళీ ట్యాక్స్లు ఏమైనా వేస్తాడా, 16 countries మీద మళ్ళీ ట్యాక్స్ రివైజ్ చేస్తా అంటాడు ఆయన. కోర్టు అది కరెక్ట్ కాదన్న. సో ఇవన్నీ టెన్షన్స్ ఉన్నాయండి. అది మెయిన్. మార్కెట్ కొంచెం డౌన్ సైడ్ ఇది అవడానికి మనకి ఇది మంచి అవకాశం. ఎవరికైనా ఇప్పుడు ఇట్లాంటి స్క్రిప్ట్స్ ఫండమెంటల్ ఎన్ఎస్డిఎల్ కానీ సిడిఎస్ఎల్ కానీ ఇట్లాంటి మంచి స్క్రిప్ట్స్ హోల్డ్ చేసుకుని లాంగ్ టర్మ్ లో పెట్టుకుంటే యూ విల్ గెట్ గుడ్ రిటర్న్స్. మనం ఇన్స్టెంట్ గా మార్కెట్ చూసి మనకేదో లాస్ లో ఉంది అనుకోవద్దు. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూడండి, బ్యాంక్ లో పెట్టుకుందాం అనుకోండి, 6% అక్కడ వస్తే మనకి ఇక్కడ 20 to 30% రావాలి. ఇవాళ కాకపోయినా
ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా ఆ పై ఈ సంవత్సరం అయినా మొత్తం కల్పిస్తుంది. పేషెన్స్ ఉంచుకోండి, డెఫినెట్ గా మంచి రీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మనకి పేషెన్స్ ఉండాలంతే. ఎస్ అవినాష్ గారు అదండి సూచన. సో సార్ మరి ఏంటి సార్ ఇప్పుడు ఈవేళ మార్కెట్లో ఎలా ఉండొచ్చు, అలాగేంటంటే మెటల్, అలాగేంటంటే ఆటో షేర్స్ నిన్న బాగున్నాయి కదా, మరి అలా ఉండిందా, లేదంటే ఏ రంగాల్లో జనరల్గా ఎలా ఉండే అవకాశం ఉంది, మీ అంచనా, మీ విశ్లేషణ? మీకు ఐటీ ఇంకా ఇబ్బంది పడుతూనే ఉందండి సార్. సో ఇవాళ వాచ్ చేయాల్సిందల్లా రిలయన్స్ బ్యాంకింగ్ షేర్స్ 61,500 నుంచి 53కి వచ్చింది. అక్కడి నుంచి కొంచెం రికవర్ అవుతున్నాయి. సో బ్యాంకింగ్ స్టాక్స్ ఏదన్నా ముందు వరుసలో ఉంటాయి ఏదైనా మార్కెట్ ఇది అయినప్పుడు. ఇవాళ కూడా గ్యాప్ అప్ సస్టైన్ అయ్యి ఇంకా హైలోనే గ్రీన్ లోనే క్లోజ్ అయిందంటే కొంచెం పర్వాలేదు అనుకోవచ్చు అప్పుడు. ప్లస్ ఆటో కూడా మనకి జిఎస్టీ వచ్చినప్పుడు 15% పెరిగింది. తర్వాత అదంతా ఎవ్రీథింగ్ వైప్డ్ అవుట్, మొత్తం ఫ్లాట్ కి వచ్చేసింది మళ్ళీ. నౌ ఇట్ హ్యాస్ టు రికవర్ ఆటో కూడా. ఇవన్నీ మారినప్పుడు ఐటీ అయితే ఇబ్బంది పడుతుంది. ఎఫ్ఎంసీజీ రివైవల్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే సెక్టార్స్ ఆర్ సిక్లికల్. ఈ సంవత్సరం రానిది లాస్ట్ ఇయర్ రానిది ఈ సంవత్సరం రావచ్చు. అట్లా ఎఫ్ఎంసీజీ రావచ్చు అనుకుంటున్నాం. ఎఫ్ఎంసీజీతో పాటు ఫార్మా కూడా మంచిగా ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ అండి. వెరీ నైస్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో సార్ మళ్ళీ మనం మాట్లాడదాము. వెంకటేష్ గారు మార్కాపురం నుండి. సార్ గుడ్ మార్నింగ్ వెంకటేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం ప్రభు గారిని అడగాలనుకుంటున్నారో అడగండి. అదాని టోటల్ గ్యాస్ సార్. అదాని హోల్డ్ చేస్తున్నారా, కొత్తదా? హోల్డ్ చేస్తున్నాను. ఎంతలో? 550 సార్. ఓకే. 550 అంటే రీసెంట్ 600 దాకా వచ్చింది కదా సార్? వచ్చింది. అప్పుడు ఇంకా అట్లానే హోల్డ్ చేశాను, చూసుకోలేదు కదా సార్, ట్రావెల్ లో ఉన్నాను, చూసుకోలేదు అమ్మడము. ఓకే, హోల్డ్ చేయండి. మళ్ళీ ఏమంతా అంత మళ్ళీ పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. కొంచెం టైం పట్టుద్ది, హోల్డ్ చేయండి. మళ్ళీ 601 603 క్రాస్ అయితే అంతకుముందు హై వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతకుముందు హై ఎప్పుడండి మనకి? మీకు 780 22 సెప్టెంబర్. మీకు 680 700 అది క్రాస్ అయితే ఆ లెవెల్ 780 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటాయి, ఆ రెసిస్టెన్స్ R1 R2. సో ఈ లెవెల్ దాటినప్పుడు అక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని టోటల్ గ్యాస్ పర్వాలేదు, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ కంపెనీ. కాకపోతే లాంగ్ టర్మ్ మనకి రిపోర్ట్ ఇప్పుడు మళ్ళీ యుఎస్ లో నుంచి కూడా మళ్ళీ కొంచెం రిపోర్ట్ వచ్చింది కదా అదాని మీద. సో ఆ ఎఫెక్ట్ కూడా పడింది, అందుకని కొంచెం తగ్గింది. మళ్ళీ ఒక రకంగా చూస్తే ఇది పొలిటికల్ ప్లే అనుకోవచ్చు. సో ట్రంప్ చేసిన ఇది మళ్ళీ ఆ కేసుని మళ్ళీ చేయటం అదేం పెద్ద నిలబడదు. సో ఇవన్నీ సెట్ అయిపోతాయి కాబట్టి మళ్ళీ పెరిగే ఛాన్స్లే ఉంటాయి, హోల్డ్ చేసుకోండి. రైట్ సార్, అదండి. సో సార్ మరో కాల్ రండి. అవినాష్ గారు వరంగల్. సార్ గుడ్ మార్నింగ్ అవినాష్ జీ. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఇది మేము జనరల్ గా నార్మల్ గా మా దగ్గర ఇప్పుడు సపోజ్ ఒక 50,000 ఉంటే ఎందులో ఇన్వెస్ట్ చేయాలండి? స్టాక్స్ నేమ్ చెప్తారా లాంగ్ టర్మ్ గ్రోత్ కి? అంటే ఇట్లా ఇన్స్టెంట్ గా చెప్పేది కాదండి. ఇప్పుడు మీరు ఎట్లా, మీ ప్లాన్ ఏంటి, మార్కెట్ ఎలా చూస్తున్నారు, మీ ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, మీ మ్యారేజ్ అయిందా, పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎట్లా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎట్లా చేసుకున్నారు, మీకు ఎప్పటికి డబ్బులు కావాలి, ఎట్లా చూసుకుంటున్నారు, మార్కెట్ ని ఏ యాంగిల్లో చూస్తున్నారు, డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, లేదంటే నోట్ చేసుకోండి. 9177575733 9177575733 అది నాకు కాల్ చేయండి. 10:30 తర్వాత నేను మీకు విపులంగా చెప్తాను. రైట్ అవినాష్ గారు, అది సూచన అండి. సో తప్పనిసరిగా ఏంటంటే కాలర్స్ కూడా ఏంటంటే కావాలనుకుంటే అనలిస్ట్ గారిని కాల్ చేయొచ్చు. మీకు నెంబర్ ఆల్రెడీ చెప్పి ఉన్నారు వారు. సో సార్, సో ఫైనల్గా ఏంటంటే సార్ తప్పనిసరిగా ఈవేళ కూడా లాభాల బాటలో ఉంటుంది మార్కెట్ అని ఆశించవచ్చు కదా సార్? ఒక 20 సెకండ్స్ లో చెప్పండి సార్. 3 days పడింది, 3 days పెరుగుద్ది అనుకుందాం. ఇవాళ నైట్ అవి మనం అనుకున్నది అబ్జర్వ్ చేస్తే దాని ప్రకారంగా ఇంట్రెస్ట్ రేట్లు 11:30కి వస్తుంది. అది ఇంట్రెస్ట్ రేట్లు కనుక ఇదైతే వాళ్ళు యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ లో క్లోజ్ అవుతాయి. పాజిటివ్ లో క్లోజ్ అయితే గిఫ్ట్ 50 పాజిటివ్ ఉంటుంది. మండే కూడా మన గిఫ్ట్ 50 6 o'clock ఓపెన్ అయినప్పుడు పాజిటివ్ ఉంటే గ్యాప్ అప్ అయ్యే ఛాన్సులు అక్కడ ఉంటాయండి. తప్పనిసరిగా పండగ నేపథ్యంలో తప్పనిసరిగా పాజిటివ్గా ఉండాలని ఆశిద్దాము. తప్పనిసరిగా రేపు పండగ నేపథ్యంలో మన ఇద్దరం కూడా మళ్ళీ రేపు మాట్లాడుకుందాం సార్ తప్పనిసరిగా. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.